So model number 10. If a reflection of a clock in mirror shows time as 9:35, find the actual time. క్వశ్చన్ వెరీ క్లియర్. మీరు అద్దంలో చూసేటప్పుడు టైం 9:35 కనిపిస్తుంది. యాక్చువల్గా రియల్ టైం ఎంత అని అడుగుతున్నాడు, అంటే ఆ వాచ్లో కనిపించే రియల్ టైం ఎంత అని అడుగుతున్నారు. ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇది నార్మల్గా మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. మిర్రర్ ఇమేజ్ అంటే ఒక ఫిగర్స్కి మిర్రర్ ఇమేజ్ ఉంటుంది, క్లాక్ మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. దేనికైనా మనం మిర్రర్ ఇమేజ్ చేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ అడిగేటప్పుడు ఎస్పెషల్లీ ఫర్ క్లాక్లో డైరెక్ట్గా ఒక షార్ట్ కోడ్ ఉంటుంది, అది ఫాలో అయిపోవచ్చు. అంటే గివెన్ టైం మనం 12 అవర్స్, మనకి 12 అవర్స్ ఫార్మేట్లో ఉంటుంది కదా మిర్రర్. ఈ 12 అవర్స్ని ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే 12 అవర్స్ ఫార్మేట్ క్లాక్ సంబంధించి ఉంటుంది కాబట్టి 12ని నేను 11 hours 60 minutes అని రాసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ అనేవి అవర్స్, రైట్ సైడ్ మినిట్స్. 11 hours 60 minutes. సో 12 hours కెన్ బి రిటర్న్ 11 hours 60 minutes. దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో క్వశ్చన్ వాట్ ఐమ్ ఆస్కింగ్ 9:35 మీరు మిర్రర్లో చూస్తే 9:35 రియల్ టైం. అంటే 9:35కి మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. క్లాక్లో వెరీ సింపుల్. క్లాక్లో మీరు ఏ క్వశ్చన్ అడిగిన ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్ డైరెక్ట్గా 12 అవర్స్ని 11:60 అని రాసి ఆ గివెన్ టైం మనం మైనస్ చేసి సరిపోతుంది. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. దెన్ ఆన్సర్ ఈజ్ 60 minus 35 25, 11 minus 9 2. సో 225 అంటే 2 hours 25 minutes వస్తుంది అనమాట. సో దెన్ ఆన్సర్ ఈజ్ ఏ. సో ఇది ఎలా ఫామ్ అవుతుందో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాక్ ఒకసారి షో చేస్తాను. 12 6 3. సో దిస్ ఈజ్ అ క్లాక్. మనకి 3 o'clock అయింది అనుకుందాం. 3 o'clockకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 o'clock. 3 o'clockకి మనకు మిర్రర్ ఇమేజ్ ఏమవుద్ది, దీని రివర్స్ అనమాట. జస్ట్ లెఫ్ట్ది రైట్ సైడ్ మూవ్ చేయడమే. చూసారా? సో 3 o'clockకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందో మీకు చూపిస్తాను చూడండి. 3 o'clockకి 3కి ఆపోజిట్ 9 అవుతుంది. ఇది అలాగే అక్కడే ఉంటుంది, ఇది అక్కడే ఉంటుంది. అంటే 3 o'clockకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందంటే 9 o'clock. మరి 3 o'clock మిర్రర్ ఇమేజ్ ఏం చేయాలి, 12లో మైనస్ చేయాలి. 12 minus 3 9 o'clock. దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. Is it clear? So if it is asking mirror image of any time in clock, so given time directly subtracted from 12, so required answer is 9. ఈ క్వశ్చన్కి అంటే కొన్నిసార్లు మినిట్స్ అవర్స్ మినిట్స్ ఇస్తుంటారు. సో అవర్స్ మినిట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేయాలి, 12 కెన్ బి రిటర్న్ 12 hours కెన్ బి రిటర్న్ 11 hours 60 minutes అలా రాసుకొని గివెన్ టైం ఆడు కూడా చూడండి అవర్స్ మినిట్స్లో ఇచ్చాడు. దాన్ని అలా జస్ట్ మనం గివెన్ టైం మైనస్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ 225. రైట్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ 29. వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ ఈస్ షో 340 షో చేస్తుందండి. ఏంటి క్లాక్. సో మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. నేను చెప్పే లాజిక్ ఏంటి, సో 12 కెన్ బి రిటర్న్ 11:60. 11 hours 60 minutes అంటే ఇట్ ఈస్ 12 hours ఇంటర్వెల్. 12 hours ఇలా రాస్తారు. గివెన్ టైం 340 డైరెక్ట్లీ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 11:60. దెన్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈస్ 60 minus 40 20, 11 minus 3 8. అంటే ఇండివిజువల్గా చేసుకోవాలండి. నార్మల్గా లెఫ్ట్ సైడ్ అవర్స్ ఇప్పాడు, రైట్ సైడ్ మినిట్స్లోనే మైనస్ చేయాలి, అవర్స్లోనే మైనస్ చేయాలి. అంటే ఇలా మీరు రాసుకుంటే 12 అవర్స్ని ఎలా రాసుకున్నాం, 12 hours కెన్ బి రిటర్న్ 11 hours 60 minutes. 11 hours 60 minutes. ఆ గివెన్ టైం 340 మనం మైనస్ చేస్తే సరిపోతుంది. 820. దెన్ ఆన్సర్ ఈజ్ సి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఎనదర్ క్వశ్చన్ ఇన్ దట్ సేమ్ మోడల్. వాట్ ఈస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ ఈస్ షోస్ 13:45? యాక్చువల్లీ ఇన్ దట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 24 hours ఫార్మేట్ ఇచ్చారు. 24 hours ఫార్మేట్ ఇచ్చారనుకోండి, 24 hoursలో మైనస్ చేస్తే సరిపోతుంది. 24 hours కెన్ బి రిటర్న్ 24 hours ఫార్మేట్లు ఇచ్చారనుకో 24 కెన్ బి రిటర్న్ 23 hours 60 minutes. 23 hours 60 minutes రాసుకుంటే సరిపోతుంది. సో గివెన్ టర్మ్ 13:45 దట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 12 hours. యాక్చువల్లీ 24 hours ఫార్మేట్లో ఉంది కాబట్టి 24. ఒకవేళ 12 hours ఉంటే 12 hoursని 11:60 అయినా రాస్తాం. బట్ 24 hours కాబట్టి 23:60. 60 minus 45 15. దిస్ ఈజ్ 23 minus 13 10. సో 10 15. B is right answer. Is it clear? So clearly once I am explained that if it is given 12 hours format, given time directly subtract from 11:60. If it is given 24 hours format, so given time directly subtract from
2360